9 నెలలు అవుతుంది. సూపర్ 6 అన్నారు, ఒక పథకం అమలు చేయలేదు. ఫ్రీ బస్ అన్నారు, ఐటీ కంపెనీలు అన్నారు, ఒక కంపెనీ వచ్చిందా? రాలేదు. 100 ఐటీ కంపెనీలు తీసుకొస్తా అన్నాడు పవన్ కళ్యాణ్, ఒకటైనా తీసుకొచ్చాడా? లేదు. స్టంట్ స్కూల్స్ పెట్టమంటున్నాడు, ఎందుకు చచ్చిపోవడానికి ఆ పిల్లలు? అమ్మఒడి తీస్తారు, జనవరికి అమ్మఒడి పడేది, ఇప్పుడు అంతమంది పిల్లలకి అమ్మఒడి పడట్లేదు. స్కూల్స్ ఆగిపోతున్నారు ఫీజులు కట్టలేక. ఇంకేముంది, ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది, ఒక పథకం అమలు పరచలేదు. ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, అందుకోసం వచ్చి 9 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే చాలా అప్పు చేశారు. మరి జగన్ హయాంలో అంత అప్పు చేశారు, ఏం చేశారు అన్నారు. ఆయన అంత పథకాలు అమలు చేశాడు, మేనిఫెస్టోలో చెప్పని చేశాడు, చెప్పిని చేశాడు, అన్నీ చేశారు ఆయన. ఈయన ఏం చేశాడు? ఇంకా అసలు మేనిఫెస్టోనే తప్పు చేశాడు, తప్పే వచ్చాడు. సూపర్ 6 అన్నాడు, ఫ్రీ బస్ అన్నాడు, తిరుగుతున్నారా ఫ్రీ బస్సులు లేడీస్కి? లేదు. ఫ్రీ సిలిండర్స్ అన్నారు, ఏదో చెప్పాడు, ఎక్కడ? ప్రతి ఒక్కరికి వచ్చినాయి 3 సిలిండర్స్. గ్యాస్ సిలిండర్లో ప్రతి ఒక్కరికి వచ్చినాయి వస్తుంది, పెట్టారు. అది ఎప్పటికి పెట్టారు? వచ్చిన 7 నెలలకా, వచ్చిన 9 నెలలకా? ఇంకా ఖజానా సృష్టిస్తాను అది ఇది అన్నాడు, ఎక్కడ పడితే అక్కడ కేసులు రాసి హెల్మెట్కి 5,000 అది అలాగా. అదే నా సృష్టించడం అంటే. పేదవారిని కూడా ధనవంతులు చేస్తాను. ఎక్కడ చేస్తున్నారు? ఇంకా పేదవాళ్ళు అయిపోతున్నారు. కానీ నేను పొలిటికల్ సైన్స్ స్టూడెంట్, డిగ్రీ అయిపోయింది నాది. పేదోడు డబ్బున్నోడు అవ్వాలంటే ఏమవ్వాలి? ప్రభుత్వం మారాలి కదా. ప్రభుత్వమే పేదోళ్ళ దగ్గర నుంచి ఇలా తీసేసుకుంటే ఫైనల్ రూపంలో, వాటి రూపంలో, ఇంకా పేదోడు ఇంకెక్కడ డబ్బున్నోడు అవుతాడు? ట్యాక్స్లన్నీ పెంచేశారు. నిత్యావసర సరుకులు అంటావా? ఓకే, అది సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్. అది ట్యాక్స్లు తగ్గించుకుంటే తగ్గచ్చేమో. స్టేట్ గవర్నమెంట్ కూడా చేయాల్సినవి ఉంటుంది కదా, ఇంకెక్కడ చేస్తున్నారు? అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయాడు, సో అందువల్ల మేము ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. ఈయన కూడా చేశాడు కదా చాలా అప్పులు. ఆయన వచ్చిన నెలలో ఎంత అప్పు చేశాడు అనేది నాకు అప్రాక్సిమేట్గా తెలియదు. కానీ ఈయన వచ్చిన 7 నెలలకి అంత అప్పు చేశాడు. ఇంకా ఈయన ఏం చేశాడు? పోనీ ఒక పథకం అమలు చేశారా అంటే ఒకటి కూడా చేయలేదు. అంటే ఇప్పుడు మనకి కేంద్రం నిధులు ఇచ్చిందిలే కానీ అమరావతి స్టీల్ ప్లాంట్కి, ఆ నిధులను మన పథకాలకి మళ్లించడం కుదరదు, దేనికి ఇచ్చిన నిధులు వాటికి వాడుకోవాలంటున్నారు కదా. మరి అప్పుడు ఇచ్చిన హామీలు ఇవ్వడం ఎందుకు? ఇచ్చిన హామీలు నెరవేర్చలేక మొహం చాటేయడం ఎందుకు? అంటే ఇస్తాము, కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది అంటున్నారు. ఇంకెంత టైం చేసుకోవాలంటున్నారు కదా. ఇంకెంత టైము? ఇప్పుడు గత ప్రభుత్వం చూసుకుంటే మరి హామీలు ఇచ్చేటప్పుడే ఆలోచించాలిగా. అంటే ఈ హామీలు చూసే ప్రజలు మొత్తం ఓట్లు వేసారంటారా? నెరవేర్చలేని హామీలు ఎందుకు? అసలు ఓట్లు ఎవరు వేసారు ఆయనకి? మేము వేయలేదు. మేమే చెప్తున్నారు. ఎలా గెలిచారు? ఏమో ఎలా గెలిచాడో ఆయనకే తెలియాలి. ఎవరు అడిగినా ఆయనకే వేయలేదు అంటున్నారు. ఏం చేశాడు? వచ్చి ఏమన్నా చేశాడా? అమ్మఒడి ఇచ్చాడా? ఆడబిడ్డ నిధి అన్నాడు, అది ఇచ్చాడా? ఏమి ఇస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన అందరికి పథకాలు ఇచ్చేసి రాష్ట్ర ఖజానా ఖాళీ చేశాడు. అంతకుముందు చంద్రబాబు కూడా చేశాడుగా, అప్పుడు ఆయన కూడా అప్పులు చేసి వెళ్ళాడని చెప్పుకున్నారుగా. మరి ఇవ్వలేదు ఆయన? అంతకుముందు 14 సంవత్సరాల పరిపాలనలో చేశాడుగా, దేశాన్ని కూడా తాగుడు పెట్టాడుగా. అంటే ఈ పథకాలు అమలు చేయాలంటే కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలంట. వాడు ఎక్కగానే చేశాడుగా, మరి ప్రజలు కూడా ఇబ్బందుల్లో ఉంటారుగా, అర్థం చేసుకోవాలిగా. మరి 4 ఏళ్ళు ఈయన ఇచ్చి అలవాటు చేసి ఉంటాడు కదా అమ్మఒడి. మరి ఇప్పుడు అలా ఎంతమంది కట్టలేక, పిల్లలకి ఫీజులు కట్టలేక బాధపడుతున్నారు. అది వచ్చింది అని పిల్లలు చాలామంది చదివించుకుంటారు కదా, అలా కట్టుకోలేక ఎంతమంది బాధపడుతున్నారో ఆలోచించాలిగా. మరి ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పి ఆశ పెట్టి ఓటు వేయించుకున్నాడు కదా. ఇప్పుడు ఎన్ని నెలలైంది? 1 నెలన్నా ఇచ్చాడా? ఒక హామీ అన్న నెరవేర్చాడా? ఏం చేశాడు? అంటే జగన్మోహన్ రెడ్డి అందరికీ పథకాలు ఇచ్చాడు. గ్యాస్ సబ్సిడీ అన్నాడు, అందరికీ పడుతుందో లేదో చూస్తున్నాడా? అన్నా క్యాంటీన్ తీసుకొచ్చాము అని చెప్తున్నారు కదా. అవన్నీ వేస్ట్ మాట్లాడి. ఇంట్లో భోజనం ఎవరు వండుకోకుండా ఉంటారు? పనికి వెళ్ళే మనిషి కోసం భార్య వంట చేయకుండా ఉంటుందా? క్యారేజ్ కట్టకుండా ఉంటుందా? అన్నా క్యాంటీన్ మీద ఆధారపడిద్దా ఏంటి? గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మహిళలకు చేయూత ఇలాంటి పథకాలు ఇచ్చేసాము, మేము కూడా ఈసారి అధికారంలోకి వస్తే మహిళలకు చేయూత కానివ్వండి, పిల్లలకు అమ్మఒడి కానివ్వండి, ఈ పథకాలు ఇచ్చేసేవాళ్ళు అన్నారు. నిజమేనంటారా? చంద్రబాబు అన్నారా? జగన్మోహన్ రెడ్డి చేశాడు కదా, చాలా చేశాడు. చేయలేదు అని ఏం లేదుగా. చంద్రబాబు ఒకప్పుడు ఇచ్చాడు, ఆడ పసుపు కుంకుమ అదేదో ఎవరికి ఇచ్చాడు? డ్వాక్రా మహిళలకు మాత్రమే ఇచ్చాడు, ప్రతి ఇంటి ఆడబిడ్డకి ఇవ్వలేదు. డ్వాక్రాలో అప్పుడు ఎంతమంది ఉన్నారో ఎంతమంది లేరో ఎవరు చూసారు? అంతే కదా. ఇప్పుడు నేను ఉంటాను డ్వాక్రాలో, మా పక్కింటి అమ్మాయి లేదు, తనకి రానట్టేగా పసుపు కుంకుమ.
మరి ఆడబిడ్డ నిధి అన్నా వాళ్ళ తల్లికి వందనం అన్నా ప్రతి ఇంటికి చేరాలి కదా. మరి జగన్ ఇచ్చాడు కదా, అలాగే అమ్మఒడి ప్రతి ఇంటికి వెళ్ళింది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్స్ వ్యవస్థ ఉండేది, కూటమి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ లేదమ్మా, ఎలా అనిపిస్తుంది? వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుండేది అప్పుడు. ఇప్పుడు ఏది కావాలన్నా వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఏది జరగట్లేదు, ఇప్పుడు ఏది జరగట్లేదు. ఒకప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చి కనుక్కొని చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? సచివాలయం నుంచి ఎవ్వరూ రావట్లేదు. ఏ వాలంటీర్ వ్యవస్థ మా ఇంటికి రావట్లేదు. ఒకప్పుడు అదని ఇదని ఆ పథకం అని దీనికి రేషన్ అని ఏదో ఒక దాని మీద వాలంటీర్ నెలలో 2-3 సార్లు ఇంటికి వచ్చేవాడు. అవునా? అది చేస్తున్నాడా లేదా తర్వాత సంగతి. వాలంటీర్ అనేవాడు కనబడేవాడు. ఇప్పుడు వాలంటీర్ ఎక్కడ కనబడుతున్నాడు? అంటే వాలంటీర్స్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళని రాజీనామా చేయించారు అని చెప్పేసి కూడా అంటారు. జగన్మోహన్ ప్రభుత్వం తను వస్తే ఇంకా జీతం పెంచుతానన్నాడు కదా. నాకు అంతగా తెలీదు, నాకు తెలిసిందే నేను చెప్తున్నాను. తను వస్తే ఇంకా జీతాలు పెంచుతాను, పర్మనెంట్ చేస్తాను అన్నాడు, కానీ తీసేస్తాను అని ఎక్కడ అనలేదుగా. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని రెన్యువల్ చేయలేదు కాబట్టే మేము వాళ్ళని నీళ్ళలో తీసుకోవట్లేదు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంటున్నమాట. అదే ఇక చెప్పేవాళ్ళు ఏదో చెప్తారు, అదంతా మనకు తెలీదు. నాకు తెలిసిందైతే అదే.